నరసింహారెడ్డి అనేటోడు ఒక ఫోన్ చాక్ పీసులు బల్పాలు ఆ స్కూల్లో పోటీ పేపర్లు అమ్మేటోడు. ఇప్పుడు మీ మాజీ ఎమ్మెల్యే నరేందర్ రెడ్డిని ఇష్టం వచ్చినట్టు అంటుండే మరి. నరసింహారెడ్డి గారికి ఒక్కటి హెచ్చరిస్తున్నానా, అరే నరసింహారెడ్డి గారు నువ్వు ఏడుకొస్తావు వాడికి రా పోదాం. నరేందర్ రెడ్డి అన్నని తిట్టినంత స్థాయి నీది కాదు. నువ్వు ఒక స్క్రాప్ బ్రాక్ మెల్లరు తాగుబోతు. నరసింహారెడ్డి పాత్ర ఏంది అక్కింపేటలో భూముల విషయంలో? నరసింహారెడ్డి ఒక అనుకొండ. తిరుపతి రెడ్డి రేవంత్ రెడ్డి పొగడడం, రైతులను భయపెట్టడం, భూములు గుంజుకోవడం. అందుట్లో వాళ్ళ అన్న ఇంకా తిమ్మింగిలం. ముఖ్యమంత్రి వాళ్ళు అన్న కదా అదే హోదా. తిరుపతి రెడ్డికి సిగ్గు శరం ఏం లేదని ఎన్ని విధాలుగా తిట్టినా మా అక్కింపేట రైతులని కానీ కోడంగల్ ప్రజలని ఎవరన్నా భయప్రతి చేస్తే నరసింహారెడ్డి గారిని ఇల్లు ముట్టడిస్తా మన ఈపులు వాళ్ళవాడు. నమస్తే అందరికీ, నేను భార్గవ్. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తెలంగాణలో కొన్ని వేల కోట్ల భూములు అన్యాక్రాంతం అయిపోతున్నాయి. మొత్తం భూముల చుట్టూ తిరుగుతున్నాయి రాజకీయాలు మొత్తం. డిస్కస్ చేద్దాం మనం దీని గురించి. అసలు దీంట్లో ముఖ్యమంత్రికి సంబంధించిన బ్రదర్స్ అనుచరులు పెద్ద ఎత్తున భూ కబ్జాలు పెడుతున్నారు అని చెప్పి పెద్ద ఎత్తున వార్తా కథనాల్లో సోషల్ మీడియాలో చూస్తూ ఉన్నాం. దీని మీద మనం మాట్లాడదాం. నాతో పాటు ఈరోజు కొడంగల్ నుంచి కోట్ల మైపాల్ అని చెప్పి ఈరోజు మన గెస్ట్ మాజీ జడ్పీటీసీ ఆయన. కొడంగల్ నియోజకవర్గంలో కొంత ముఖ్యమంత్రి మీద మాట్లాడడం లేకపోతే ప్రభుత్వంపై విమర్శలు చేయడంలో ఆయన మాటలు కొంత తూటాల్లాగా వేలుస్తున్నాడు ఈ మధ్య. మనం మాట్లాడదాం. నమస్తే మైపాల్ అన్న. నమస్తే భార్గవ్ అన్న. ఇప్పుడు మీ మాజీ ఎమ్మెల్యే నరేందర్ రెడ్డిని ఇష్టం వచ్చినట్టు అంటుండగా మరి. నేను ఒక్కటే చెప్తానా, వాడు నిన్న సర్పంచ్ అయిన నరసింహారెడ్డి గారు మా మాజీ ఎమ్మెల్యే 2018లో అభివృద్ధి పథంలో కేసీఆర్ సార్ గవర్నమెంట్లో కేటీఆర్ అన్న దత్తత తీసుకున్న తర్వాత కోడంగల్ని బ్రహ్మాండంగా అభివృద్ధి చేసిండు మా పట్నం నరేందర్ రెడ్డి అని. ఇక నరేందర్ అన్నను పట్టుకొని నాకు సీఎంతో కలుస్తున్నాడు, ఇక ఇది పోతున్నాడు అది పోతున్నాడు అంటున్నాడు. నరసింహారెడ్డి గారికి ఒక్కటి హెచ్చరిస్తున్నానా, అరే నరసింహారెడ్డి గారు నువ్వు ఏడుకొస్తావు వాడికి రా పోదాం. నరేందర్ రెడ్డి అన్నని తిట్టినంత స్థాయి నీది కాదు. నువ్వు ఒక స్క్రాప్ బ్రాక్ మెల్లరు. అందరికి మందు దాపుకొని నిన్న అంబేద్కర్ చౌరస్తాలో ఒక 10 మంది లేరు ప్రెస్ మీట్ లో. వాడు ఇష్టం వచ్చినట్లు తిడుతున్నాడు మన తెలంగాణ పత్రికని, మా నరేందర్ అన్నని. కానీ ఒక్కటే హెచ్చరిస్తున్నానా, మా పట్నం నరేందర్ అన్నని కానీ మా అక్కింపేట రైతులని కానీ కోడంగల్ ప్రజలని ఎవరన్నా భయప్రతి చేస్తే నరసింహారెడ్డి గారిని ఇల్లు ముట్టడిస్తా మన ఈపులు వాళ్ళవాడు. ఎవరు ఆ నరసింహారెడ్డి? ఎవరు ఈ మధ్య బాగా చర్చ? ఆ నరసింహారెడ్డి ఎవరో కాదనా, రేవంత్ రెడ్డి వాళ్ళ వైఫ్ గీతమ్మ గారి ఇంట్లో పనిచేసే కుక్. ఆయన వంట మనిషి. సీఎం కాగానే అక్కడ నరసింహారెడ్డి మొన్న సర్పంచ్ ఎలక్షన్లు వస్తే వాళ్ళ వైఫ్ సర్పంచ్ ఇచ్చిపెట్టి వాళ్ళ వైఫ్ని ఒంటింటికే పరిమితం చేసి అధికారికంగా నరసింహారెడ్డి మొత్తం అన్ని ఇనాగ్రేషన్ లో పాల్గొంటాడు. ఇప్పుడు హక్కింపేట సర్పంచ్ నరసింహారెడ్డి కాదు, వాళ్ళ వైఫ్, వాళ్ళ భార్య. ఓకే. వాళ్ళ భార్యని ఆయన అక్కడ ఇంటికే పరిమితం చేసి అధికారికంగా ఈయననే పాల్గొంటాడు. అదొక విషయం. అక్కడ అక్కింపేటలో కారిడార్ ఇది వరకు ఇండస్ట్రియల్ కారిడార్ అయితే లక్కచెర్లలో అక్కింపేటలో ఎడ్యుకేషన్ హబ్ అని సీఎం గారు చేస్తారు. ముందు ఫార్మా కంపెనీ అని 3000 ఎకరాలు గుంజుకున్నాడు రైతులతో. 3000 ఎకరాలు తీసుకొని ఫార్మా కోసం మేము వ్యతిరేకంగా ఇచ్చినాం. మేమందరం అక్కడ ఉన్న లోకల్ రైతులం కానీ మేము కానీ ప్రజలు కానీ వ్యతిరేకిస్తే ఫార్మా గోఫ్యాక్ అంటే వెళ్ళిపోయింది. ఆ ఫార్మా మీదలో ఇండస్ట్రియల్ కారిడార్ అని తీసుకొస్తున్నాం. ఆ ఇండస్ట్రియల్ కారిడార్ విషయం తీసుకొచ్చి ఎవరైతే భూమి కోల్పోయినారో వాళ్ళకు అక్కడ ప్లాట్ ఇస్తాం, 20 లక్షలు ఇస్తాం అన్నారు. మరి స్వచ్ఛందంగా రైతులతోన వాళ్ళకి ఎవరైతే కార్యకర్తలు వాళ్ళకు బినాములు ఉంటారో ఈ ఎవరైతే బినమైనటువంటి నరసింహారెడ్డి అని, ఆ నరసింహారెడ్డి ఎట్లా అంటే వాళ్ళ అన్న ఒకడు సంజీవారెడ్డి శ్రీనివాసరెడ్డి అని ఉంటారు, వాళ్ళ బ్రదర్స్. వాళ్ళు ఏం చేస్తారు, 3000 ఎకరాకు ఇంకా 400 ఎకరాలు కబ్జా చేస్తారు. ఇట్లా కబ్జా చేసి నేను గీతమ్మ మాజీ జర్నలిస్ట్ మాజీ రిపోర్టర్ అని నేను విన్నా. అవును. మరి ఒక రిపోర్టర్ ఈ విధంగా ఎందుకు చేస్తాడు? తొలి వెలుగులో ఈ జాబ్స్ కోసం అన్న ప్రస్తుతం హైదరాబాద్కి వచ్చి ఈ మన బీఆర్ఎస్ గవర్నమెంట్లో ఉన్నప్పుడు ఆయన ఏదో ఛానల్ పోటీ తిరిగితే తొలి వెలుగులు ఇచ్చారు జాబ్. ఇస్తే ఆడ చెప్రస్ పని చేసినా ఏమో తెలియదు మాకు. ఆ పేరు తొలి వెలుగు పేరు చెప్పి అప్పటికే కొంత సంపాదించుకున్నాడు. ఇక నేను సీఎం మనిషిని, లేకపోతే మా గీతమ్మ సీఎం వాళ్ళ వైఫ్ ఉంటుంది గీతమ్మ, మరి గీతమ్మ మనిషిని నేను అని లోకల్లా ఇక్కడ స్టేట్లో ఎవరికి చెప్తాడో తెలియదు అని ఆ నియోజకవర్గంలో కోడంగల్ నియోజకవర్గంలో అక్కింపేటలో నేను దగ్గర ఉంటా వాళ్ళ కుటుంబానికి అని ఒక్కొక్క రైతుని పిలుచుకొచ్చి కబ్జా చేయడం జరుగుతుంది. ఈ నరసింహారెడ్డి అనేటోడు వాళ్ళ గతం తెలుసుకోండి, 10 ఏళ్లలో వాళ్ళ పరిస్థితి ఏముండే. బోకుల గుడిసి ఉండే నరసింహారెడ్డి, వాడు పెద్ద చిల్లరగా ఇప్పుడు 2 ఫ్లోర్లు ఇల్లు కట్టిండు. ఇక్కడ
మన ఎవరు కొల్లూరులోనేమో విల్లాలో ఉంటుండు, విల్లా విల్లా ఆ. 400-500 కోట్లు సంపాదించిందంటే ఒక ఛానల్లో పనిచేసిండు. ఒక బిగ్ స్టేట్మెంట్ ఇది మీరు అదే చెప్పేది. వాస్తవం అన్న. మీరు లేదంటే కోట్లు ఒక రిపోర్టర్ ఆయన ఇప్పుడు సరే ఇప్పుడంటే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది కాబట్టి వాళ్ళతో కలిసి ఉన్నాడు అని చెప్పి మీరు అంటున్నారు అవును. కానీ ఎట్లా సాధ్యమైతే 400 ఒక ఎమ్మెల్యే కాదు మంత్రి కాదు 400-500 కోట్లు అంటే ఎట్లా సాధ్యమైంది? సీఎం బినామీ అని చెప్పుకుంటున్నాడు, ఆ రైతులతో అక్రమంగా గుంజుకుంటున్నాడు. ఇప్పుడు 2 ఎకరాలు ఒక రైతుకుంటే మనోడు ఏం చేస్తున్నాడు, ఓ ఎకరా డబ్బులు ఇచ్చి ఒక ఎకరా డబ్బులు ఎగ్గొట్టడం, లేదంటే కలెక్టర్ గాని ఆర్డీఓ గారిని బెదిరియడం, బెదిరించి నేను రేవంత్ రెడ్డి మనిషిని, నేను ఇప్పుడు లోకల్ సర్పంచ్ అయినా నాకు అడిగే పని చేయాలి, లేకుంటే మనం ఎవరైతే ప్రశ్నిస్తారో ఆ ఊరిలో ఆ రైతుని మొన్ననే అన్న ఒక డీసెంట్గా 2 డేస్ బిఫోర్ ఏం జరిగింది? ఏమైందంటే ఒక రైతు సీఎం గారు అక్కడ కారిడార్ శంకుస్థాపనకి పోయాడు. అంటే ఏదో చిన్న చిన్న ఇనాగ్రేషన్కి మొత్తం ఎడ్యుకేషన్ అబ్బా అని కోడంగల్ నియోజకవర్గంలో ఏమో ఎమ్మెల్యే గెలిచి సీఎం అయిందన్న. ఆ కోడంగల్ నియోజకవర్గం అంటే కోడంగల్ టౌన్ని అభివృద్ధి చేయకుండా కోడంగల్లో ఉన్న అక్కడ 60-70 ఎకరాలు అప్పాయిపల్లి దగ్గర 60-70 ఎకరాలు రైతుల దగ్గర గుంజుకున్నారు. అది గుంజుకొని రైతులకు 5 లక్షల చొప్పున ఇచ్చారు. అంటే 10 lakhs మొత్తం. దాని వాల్యూ ఎంత ఉంటది? దాని వాల్యూ ఒక ఎకరం? 30-40 lakhs ఉంటుంది. 30 నుంచి 40 ఆ, లక్షలు. ఉంటది. ఇచ్చింది ఎంత వీళ్ళకి? వీళ్ళకి 5 lakhs. 5 లక్షలు. 5 లక్షలు చెక్ ఇచ్చిండు, 5 లక్షలు చెక్ బోనస్ అయింది. అదేంది చెక్ బౌన్స్ ఎట్లా? ఏం అదే విచిత్రం. మళ్ళీ ఇచ్చింది ఎవరు చెక్కు? తిరుపతి రెడ్డి, రేవంత్ రెడ్డి ఆ ఓకే. మెడికల్ కాలేజ్ కోసం కోడంగల్ టౌన్లో ఓకే. అట్లా అయింది కదన్న. ఇప్పుడు అక్కింపేట ఏడైతే 3000 ఎకరాలు ఫార్మా కోసం తీసుకున్నాం అన్నారు కదా, ఆ కోడంగల్ అభివృద్ధి ఆపి టౌన్లో అప్పాయిపల్లి గ్రామం అని ఉంటుంది ఎరన్పల్లి దగ్గర, అక్కడ ఆపి మళ్ళీ ఏం చేసిండో మెడికల్ కాలేజ్ తీసుకుపోయి అక్కింపేటకి తీసుకొచ్చు. ఆడ ఎడ్యుకేషన్ అబ్బా అంట, ఓకే. KG to PG, లేకపోతే అదే మోడల్ స్కూల్ ఉంటాయి అన్న, ఆ KG to PG. ఇక కోస్గిల ఇంజనీరింగ్ కాలేజ్ ఉండే, నేను ఇంజనీరింగ్ కాలేజ్ శాంక్షన్ చెప్పిస్తాను, అది తీసుకుపోయి అక్కింపేటకు వచ్చిండు. సరే అక్కింపేట ఇట కొడంగల్ నియోజకవర్గమే కాదనట్లే, అభివృద్ధి చేయమంటున్నాం అని ఇవి కోస్గి టౌన్ మంచిగా డెవలప్ ఉన్నది. నరసింహారెడ్డి పాత్ర ఏంది అక్కింపేటలో భూముల విషయంలో? నరసింహారెడ్డి ఒక అనుకొండ, తిరుపతి రెడ్డి రేవంత్ రెడ్డి పొగడడం, రైతులను భయపెట్టడం, భూములు గుంజుకోవడం. అందుట్లో వాళ్ళ అన్న ఇంకా తిమ్మింగిలం, వాళ్ళ అన్నను పెడతాడు, మనోడి తొలి వెలుగు నేను గీతమ్మ మనిషిని, రేవంత్ రెడ్డి అనుచరుణ్ణి అని అక్కడ రైతులను భయభ్రాంతులను చేస్తుంది. ఇక ఒక విషయం చెప్దాం అనుకున్నాను, ఆ అక్కింపేట విలేజ్ ఆయన అంతారం ఎల్లప్ప అనే సన్, ఆయన పేరు ఏదో ఉంది, ఆయన నిన్న సోషల్ మీడియాలో గిట్ట మాట్లాడాడు. ఆయనను బలవంతంగా వాళ్ళ ఫ్యామిలీని, వాళ్ళ చెల్లెల్ని, వాళ్ళ అమ్మని, వాళ్ళ నాయనని ఆ ఎల్లప్పని తీసుకుపోయి బంటారం పోలీస్ స్టేషన్లో పెట్టి ఆ వెంచర్లో అక్కింపేట వెంచర్లో జేసీపులు ఇప్పుడు లైవ్లు ఉంది, జేసీపులు అన్ని తీసుకొని 3 ఎకరాలు ఫెన్సింగ్ చేస్తారు. నరసింహారెడ్డి నేను అన్ని రైతులకు ఇప్పించిన అది ఇది అన్నాడు కదా, దీని మీద సవాల్ ఇస్తున్నా నరసింహారెడ్డి గారికి, రమ్మన్ ఒక్క రైతుకి గిట్ట అన్యాయం చేయమని అన్నాడు కదా, నష్టపరిహారం ఎవరికి ఇవ్వలేదా? ఇచ్చిర్రు. ఎంతమందికి ఇచ్చిర్రు? వాళ్ళ ఎవరైతే అనుచరులు ఉంటారో వాళ్ళకి ఇచ్చిర్రు. ఆ అక్కింపేటలో ప్లాట్లు గిట్ట ఎట్లున్నాయంట, వెంచర్ వేసిరన్న, నష్టపోయిన వాళ్ళకి 20 లక్షల భూమి ఒక ప్లాట్ అన్నాడు సీఎం గారు. మొన్న ఏమైంది, అధికారులను పిలిచి అధికారులని కానీ కలెక్టర్లు కానీ అందరిని బెదిరించాం బూతు మాటలతో. ఈడు నరసింహారెడ్డి గారి యాక్టింగ్ పెద్ద సార్సో బీస్ ఏం చేస్తాడంటే ఫ్రంట్ సైడ్ ఉంటాయి అన్న ప్లాట్లు వెంచర్ చేసేటప్పుడు ఆ ఫ్రంట్ సైడ్ మొత్తం కాంగ్రెస్ లీడర్లకు, తిరుపతి రెడ్డి కంట వాళ్ళ యొక్క మండల్ లీడర్ వాడు శేఖర్ అని ఉంటాడు, వానికి అందరు కలిసి, లేకపోతే నష్టపోయిన రైతులు బ్యాక్ సైడ్ మూలకు దొబ్బే చేయడం జరిగింది. నరసింహారెడ్డి అనేటోడు ఆడ సర్పంచ్ అయినప్పటి నుంచే పెద్ద అవినీతి జరుగుతుంది అక్కింపేట. ఇప్పుడు ప్రజెంట్ గీతమ్మ గారి పిఏగా ఉన్నాడా నరసింహారెడ్డి? లేదు, అట్లా చెప్పుకుంటాడు, మరి వాళ్ళ పిఏనో లేకుంటే ఇంట్లో పని చేస్తాడో తెలియదు. జనాలు అయితే అరే రేవంత్ రెడ్డికి గీతమ్మకు బాగుంటాడని చెప్పుకుంటాడు కొడంగల్లో. అట్లా చెప్పుకొని భూములన్నీ గుంజుకొని తిరుపతి రెడ్డికో రేవంత్ రెడ్డికి ఇస్తాడులే అని తిరుపతి రెడ్డికి అయితే ఇస్తున్నాడు అని తెలుస్తున్నది. ఇప్పుడు ఇన్ని చేస్తున్నది రేవంత్ రెడ్డికి తెలియదా? రేవంత్ రెడ్డికి తిరుపతి రెడ్డికి తెలియదు, అందరికి తెలుసు. నువ్వే చెప్తున్నావు కబ్జాలు పెడుతున్నావు, 400 కోట్లు అంటున్నావు, 500 కోట్లు, వాళ్ళకి తెలియకుండానే జరుగుతుంది ఇదంతా. వీళ్ళ కనసాయిగలనే జరుగుతుంది కానీ ఆయనను ముందు పెట్టారు. ఈ వీడియో ఏం చేస్తుండో ఇది వరకు ఎప్పుడు మాట్లాడకుండే, మా మాజీ ఎమ్మెల్యేల మీద అయినా ఎవరి మీద. నిన్న మొన్న ఏం మాట్లాడుతుండు, అరే నేను కొన్ని పేపర్ల మీద అరే ట్విస్ట్ పేపర్ ఆ పేపరు అది ఇది అని మాట్లాడుతున్నాడు. మరి నరసింహారెడ్డి ఇది వరకు మాట్లాడనోడు ఇప్పుడు ఎందుకు మాట్లాడాల్సి వస్తుంది? ఎవరైనా బెదిరిస్తుండ అక్కడ? బెదిరిస్తుండు. వాళ్ళ
అరే మీరు మాత్రం భూములు ఏపట బిడ్డ పోలీస్ స్టేషన్లో పెట్టి రేవంత్ రెడ్డి సార్ ఉన్నాడు నాకు, లేకుంటే నాకు తిరుపతి రెడ్డి అని ఉన్నాడు, మీ సంగతి చెప్తా, లేదంటే లోపల బొక్కలేసి పెడతా అని జైలుకు పంపిస్తా అని బెదిరిస్తుండ్రు రైతులు. నరసింహారెడ్డి అన్న భార్గవన్ ఒక నరసింహారెడ్డి అనేటోడు ఒక ఫోన్ చాక్ పీసులు బల్పాలు ఆ స్కూల్లో పోటీ పేపర్లు అమ్మేటోడు. మీరు ఈరోజు అధికార పార్టీలో ఉన్న వాళ్ళ మీద మీరు ఆరోపణలు చేస్తున్నారు. మీరు అదే నియోజకవర్గం కొడంగల్, జరగరాంది ఏదైనా మీ మీద అటాక్ చేస్తే మళ్ళీ ఇబ్బంది అవుతుంది. మేము ఉద్యమాల నుంచి వచ్చినాం. 2009 నుంచి స్టిల్ ఇప్పటి వరకు ఉద్యమాల నుంచి వచ్చినాం. తిరుపతి రెడ్డికో రేవంత్ రెడ్డికో నరసింహారెడ్డి అనుకో ఆ చిల్లరగాల కోసం భయపడే రక్తం కాదు మరి. మేము సావు అంచులకు పోయి వచ్చినాం. ఎందుకు భయపడతాం? సొంత కాన్స్టిట్యున్సీ కదా. మేము అక్కడ ఉన్న ప్రజా సమస్యలని మేము అడుగుతుంటే వాళ్ళకి నొప్పింది. ఇప్పుడు ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత 100% ఈ ఇంటర్వ్యూ చూస్తారు వాళ్ళు. అయిపోయిన తర్వాత మీకు ఫోన్లు వస్తాయేమో. రాని బరాబర్ రానన్నా, నేను ఎవ్వరికి భయపడా. వాడు నరసింహారెడ్డి అని వాళ్ళు బెదిరించిన మీనికి దాని తర్వాత ట్రీట్మెంట్ వేరే ఉంటుంది. ఏదో వాళ్ళలాగా మేము జూట గారడి మాటలు ఆడాం. లైవ్ మనం అంతా ఛానల్ తీసుకొని రమ్మన్నాం. అదే ఒకటి తొలి వెలుగులో పని చేసింది కదా, ఆ తొలి వెలుగు తీసుకొని అక్కింపేట కోదాం. నిన్న తాగి ఇష్టం వచ్చినట్ల అంబేద్కర్ చౌరస్తాలో ప్రెస్ మీట్లు ఇవ్వడం. ఎవరు తాగిర్రు? నరసింహారెడ్డి తాగుబోతు, తాగంది అస్సలు పని వేయడం, మాటలు రావు. మధ్యాహ్నం 2 గంటలకు చాలు చేస్తాడు. వాడు సింగార నరసింహ, వాడు బైర నరసింహ, పెద్ద చెత్తన స్క్రాప్ తయారైంది అక్కడ. అక్కింపేటలో అభివృద్ధి లేదన్నా. ఆ వెంచర్ ఒకటి రోడ్లు వేసి ప్లాట్లు ఇస్తున్నామంటాం. నేను ఒక్కటే సవాల్ ఇస్తున్నాను మన ఛానల్ నుంచి, వాళ్ళకు దమ్ము ధైర్యం తిరుపతి రెడ్డికి రేవంత్ రెడ్డికి అక్కడ ఉన్న వాళ్ళ సిగ్గు తప్పిన టీముకు ఒక్కటే హెచ్చరిస్తున్నా, అక్కింపేటలో ఏదైనా ఇండస్ట్రియల్ కారిడార్ కు భూమి పూజ చేసినట్లయితే మేము రాజకీయ సన్యాసం తీసుకుంటాం. వాళ్ళు మరి కోడంగల్లా తిరగనీయకుండా అడ్డుకుంటాం. మన ఛానల్ ద్వారా ఇది ఒక్కటి సవాల్ ఇస్తున్నాం. ఓకే. సో మరి ఇప్పుడు ఏం చేయబోతున్నావు? నువ్వు మాట్లాడుతున్నావు, సోషల్ మీడియాలో మాట్లాడుతున్నావు, వీళ్ళ మీద విమర్శలు చేస్తున్నావు. నీ ప్లాన్ ఏంది అసలు? ఏం చెప్పాలనుకుంటున్నావు? తెలంగాణ ప్రజలకు ఏం చెప్తావు? మేము ఒక్కటేనా, కోడంగల్ నియోజకవర్గం నుంచి గెలిచినటువంటి రేవంత్ రెడ్డికి ఒక్కటే చెప్తున్నాం, వస్తే కోడంగల్ని నువ్వు కోడంగల్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయి, మేము అభివృద్ధిని సహకరిస్తాం. నువ్వు సిరిసిల్ల సిద్దిపేట అంటావు, నేను కాదనట్లే, నువ్వు చేయి, నీకు అవకాశం ఇచ్చారు ప్రజలు, నీకు ఓటేసారు, నువ్వు అభివృద్ధి చేయి కాదనను. కానీ బలవంతంగా రైతులను గుంజుకొని నీ అనుచరులను ముందు పెట్టి ఆ నరసింహారెడ్డి అని ఒక కుక్కలక ఎగబెట్టి నువ్వు వాళ్ళని రైతులను భయభ్రాంతలు చేసి భూములు గుంజుకుంటా అంటే మేము బీఆర్ఎస్ పార్టీ తరపు నుంచి కానీ ప్రజల తరపు నుంచి కానీ కోడంగల్ నియోజకవర్గంలో ప్రశ్నించే గొంతుక అయితే ఏది హాని జరిగినా నేను ఎంబడుండి వాళ్ళకు లాభం కూర్చే వరకు ఎంటుండి పోరాడుతానని తెలియజేస్తున్నా. ఈ మధ్య బాగా సోషల్ మీడియాలో చూస్తున్నాను నీ వీడియోలు అన్న. ముఖ్యమంత్రిని టార్గెట్ చేస్తున్నావు, ముఖ్యమంత్రి అనుచరులను తిడుతున్నావు. అసలు ఏంటి, ఏం చెప్పాలనుకుంటున్నావు ప్రజలకు నువ్వు? అన్న, కొడంగల్ నియోజకవర్గంలో ఏమైతుందంటే ఎమ్మెల్యే గెలిస్తే సీఎం అవుతా అని అక్కడ ఉన్న రైతులంతా ఓట్లేసారు. వేసిన తర్వాత సరే తెలంగాణ రాష్ట్రంలో కొడంగల్ నియోజకవర్గం ఒక సిరిసిల్లను ఒక సిద్దిపేట లాగా డెవలప్ చేస్తాడని అక్కడ ఉన్న జనాలు ప్రజలు మేమందరం కలిసి ఒక రేవంత్ రెడ్డి గారికి ఓట్లేసారు. అన్నీ తీసుకొస్తుండే ఇండస్ట్రియల్ కారిడార్ అంటుండు, కోడంగల్ని మొత్తం అభివృద్ధి చేస్తున్నాడు. సొంత నియోజకవర్గాలకి ఎవరైనా ఎక్కువ నిధులు ఇస్తారు కదా, అవును, అట్లనే పనిచేస్తున్నాడు కదా. మరి ఏం లేదన్నా, అన్ని ఒక సోషల్ మీడియా కానీ టీవీల ముందు రేవంత్ రెడ్డి ఒక గప్పాలు మాత్రమే. సొంతంగా ఆయనకి ఎవరైతే ఓట్లేసిరో రేవంత్ రెడ్డికి కానీ సరే. ఒక విచిత్రం ఏంటంటే అన్న, ఒక్కటి చెప్తా ఒక్క నిమిషంలో, మేము ఓట్లేసింది రేవంత్ రెడ్డికి అయితే అక్కడ తిరుపతి రెడ్డి తిరుగుతాడు. తిరుపతి రెడ్డి అంటే ఎవడో తెలియదు మాకు, ఒక కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్, ఎటువంటి ప్రోటోకాల్ లేకుంటుంది. ఒక వార్డు మెంబర్ కాదు, ఒక ఎంపీటీసీ కాదు, ఒక జెడ్పీటీసీ కాదు, ఒక ఎమ్మెల్యే కాదు. ఆయన ఎమ్మెల్యే రేవంత్ రెడ్డా తిరుపతి రెడ్డి అనేది దీంట్లో ఉన్నారా మీరు? అవునా, కన్ఫ్యూజన్ ఉన్నారు. అంటే రేవంత్ రెడ్డిని మర్చిపోతారు. కోడంగల్ ఓన్లీ ఓ హెలికాప్టర్లో వస్తాడు, తిరుగుతాడు, అభివృద్ధి కార్యక్రమాలు అంటాడు, వస్తాడు, ఫోటోలు దిగుతాడు, సోప్ టాప్లు చేయి ఊపుతాడు, పోతాడు. ఒకటి తిరుపతి రెడ్డి గారు షాడో ఎమ్మెల్యేగా తిరుపతి రెడ్డి తిరుగుకుంటూ ఆయన అనుచరులను పెట్టుకొని మన ఎక్కడైతే పేద రైతులు ఉన్నారో పేద రైతుల కోసం పొట్టన గుంజుకుంటారు. మన అనుకొండలక్క తయారండి. మాకు 8 ఇన్ఛార్జ్ కదా, ఇన్ఛార్జ్ కొడంగల్ ఇన్ఛార్జ్ గా ఉన్నాడు వాళ్ళు అన్న. ఆయన తిరుగుతాడు కదా ఇన్ఛార్జ్ గా అన్నప్పుడు. ఇన్ఛార్జ్ అంటే ఏమి ఇన్ఛార్జ్ అన్న, వాళ్ళ పార్టీ కోసం తిరగమనండి, అధికారికంగా ఎందుకు తిరుగుతాడు? ఎటువంటి హోదా లేని ముఖ్యమంత్రి వాళ్ళు అన్న కదా అదే హోదా. ఇంకేం అంటే మీ గిట్ట జడ్పీటీసీ, మరి నా భార్యను తిప్పవచ్చా? నేను ఈ ఛానల్ ద్వారా అడుగుతున్నా.
మరి నాకు 35,000 ఓటు బ్యాంక్ ఉంటుందన్న. ఆ ఓట్లు వేసిన వాళ్ళకు మరి నా భార్యను తిప్పొచ్చా? నేను ఇక్కడ ఉండి ఏదైనా బిజినెస్ చేసుకోవచ్చా? నాకు అడుగుతున్నా తెలవకుండా. ఓట్లు వేసింది ఒకరైతే తిరిగేదేమో తిరుపతి రెడ్డి. మేము ప్రతిసారి తిరుపతి రెడ్డికి సిగ్గు శరం ఏం లేదండి. ఎన్ని విధాలుగా తిట్టినా. రైట్ అన్న, థ్యాంక్ యూ, నమస్తే. థ్యాంక్ యూ అన్న. త్వరగా అన్న, థ్యాంక్ యూ.